ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 84వ అధ్యాయము 11వ వచనము. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కృప మనకుంటే ఘనత తన అంతటా తానే మన జీవితంలోనికి వస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు గమనించండి ప్రియులారా, మనం ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, అంటే మనల్ని అభినందించేవారు చాలా కరువుగా ఉంటారండి. అయితే విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు కదండి. ప్రతి విషయానికి మనం చేస్తున్నది తప్పు అని తెలియజేస్తూ ఉంటారు. అది కూడా కొన్నిసార్లు మంచిదే, మనల్ని సరి చేస్తూ ఉంటారు. కానీ మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మనల్ని ధైర్యపరచి మనల్ని ప్రోత్సహించేటటువంటి వారు మటుకు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, దేవుడు మీకు కృపదాయ చేయబోతున్నాడు. అలాగే దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయన ఘనతను అనుగ్రహించును, నిన్ను ఘనపరచును. వాక్యంలో ఒక మాట ఉంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అని. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో January 12th నా బర్త్డే అండి. మీలో చాలామందికి తెలుసు. నేను కాలేజీకి కొంచెము ఆరంభంలో ప్రేయర్ జరుగుతుంటుంది. డిగ్రీలో కూడా మాకు ప్రేయర్ ఉంటుంది మార్నింగ్లో. కనుక ఆ ప్రేయర్ టైంకి నేను కొంచెం లేటుగా వచ్చే లోపల అందరూ ఆ ప్రేయర్ అయిపోయింది, నిలబడుకొని ఉన్నారు. నేను వెళ్ళగానే ప్రిన్సిపల్ గారు నన్ను సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఏంటబ్బా లేటుగా వచ్చానని ఏమైనా తిడతాడేమో అనుకుంటే, నువ్వు లేటుగా వచ్చావు, నీకు పనిష్మెంట్ రాయిలా అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి ముందు నిలబెట్టాడు. ముందు నిలబెట్టి ఆయన ఏం చేశాడంటే 50 కిలోల కేక్ ఉందండి, నా చేయి పట్టుకుని నా కేక్ కట్ చేయించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 50 కిలోల కేక్ అంతవరకు నా జీవితంలో ఏ రోజు కోసింది 50 కిలోలు కాదు కదా, 1 కిలో కేక్ కూడా ఏ రోజు కట్ చేసిన సందర్భం లేదండి. దేవుని కృప ఆ రోజు దేవుడు గణపరిచాడు. చాలామందికి తెలియదు. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను, సార్ ఈరోజు నా బర్త్డే అంటే ఆయన చాలా సంతోషించాడు. ప్రియులారా, మనల్ని గణపరిచేది దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండి మిమ్మును గణపరచునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని, వారిని గణపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.